అందరికీ నమస్కారం. నేను మీ రాజా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి 1 కప్పు గోధుమ పిండితో సాయంత్రం పూట వేడివేడిగా ఒక మంచి స్నాక్స్ రెసిపీ చేసి చూపిస్తాను. రుచి మాత్రం మహా అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ అడుగుతారు. మంచి టైం పాస్ రెసిపీ అండి. ఏమీ లేనప్పుడు ఇలా గోధుమ పిండితో ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా చేయాలో పూర్తి వీడియో చూడండి. రండి వీడియోలోకి వెళ్దాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు దాకా గోధుమ పిండి తీసుకోండి. 1/4 టీ స్పూన్ ఉప్పు, 1/4 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆయిల్. పిండి ఆయిల్లో బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఈ లోపల మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తుంటున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇలాంటి మంచి మంచి స్నాక్స్ రెసిపీలు మన ఛానల్లో చాలా ఉన్నాయి. అవి కూడా తప్పక చూసి చేసుకొని తినండి. చాలా త్వరగా చేసుకోవచ్చు, క్విక్గా చేసుకోవచ్చు. ఈజీ అయిన మెథడ్లో చూపిస్తున్నాను. తప్పకుండా చేసుకొని ట్రై చేసి ఫీడ్బ్యాక్ ఎలా వచ్చిందో నాకు చెప్పండి. వీలైతే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరింత సపోర్ట్ ఇవ్వండి. ఇంకా చాలా మంచి మంచి వీడియోలు నేను చేసి చూపిస్తాను. పిండి అంతా ఇలా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి. అలాగే ఒక చిన్న మిక్సీ బౌల్ తీసుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ వేసుకోవాలి. బాగా కలిపి పెట్టుకోవాలి. పది నిమిషాల తర్వాత పిండి అంతా బాగా ఒకసారి కలుపుకొని చపాతీ బాల్స్ చేసుకుందాం. నేను వీడియోలో చూపించే విధంగా చేసుకోండి అన్నీ. మరీ సన్నగా కాకుండా పెద్దగా కాకుండా కొంచెం మీడియంగా ఉండేలాగా చూసుకోండి. ఈ విధంగా అన్నీ ఒకే సైజులో ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు ఒకటి తీసుకొని పిండి కొంచెం చల్లుకుంటూ చపాతీలాగా రుద్ది పెట్టుకోవాలి. అన్నీ ఒకే సైజులో ఉండేలాగా చూసుకోండి. మరీ లావుగా కాకుండా మరీ అంత సన్నగా కాకుండా ఒకేలాగా ఉండేలాగా చూసుకోండి. అప్పుడే మనకి బాగుంటుంది. చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుందండి ఈ స్నాక్స్ రెసిపీ. ఒకసారి చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ అడుగుతారు. ఇది 10 రోజుల వరకు మీరు స్టోర్ చేసుకొని తినొచ్చు. నాకు తెలిసి ఇలా చేసి పెట్టారంటే 10 రోజులు ఉంటుందని డౌట్గా ఉంది. ఎందుకంటే 2 రోజుల్లోనే తినేస్తారు. అంత రుచికరంగా ఉంటుంది. పిల్లలైతే ఇంకా అస్సలు వదలరు. ఏమీ లేనప్పుడు ఇలా చేసుకొని తింటే బాగుంటుంది. చూడండి అన్నీ ఒకే సైజులో ఉన్నాయి కదా. ఇప్పుడు వీటన్నిటిని మనము ఒకటి దానిపైన ఒకటి పెట్టుకొని ముందుగా మనం కలిపి పెట్టుకున్న ఈ ఆయిల్ మిశ్రమాన్ని ఒకసారి వేసుకొని అంతా స్ప్రెడ్ చేసుకోండి. ఈ విధంగా వీడియోలో చూపించే విధంగా అన్నీ ఒకేలాగా చేసుకోండి. ఇప్పుడు వీడియోలో చూపించే విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకు లేయర్స్గా వస్తాయి చేసేటప్పుడు. ఫైనల్గా ఒకసారి అంతా బాగా రుద్దుకోండి. వీడియోలో చూపించే విధంగా మరీ సన్నగా కాకుండా కొంచెం మందంగా ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు ఒక చాకు తీసుకొని షేప్ లాగా ఇలా బాక్స్గా చేసుకోండి. మీకు ఏ సైజులో షేప్ కావాలో ఆ సైజులో మీరు చేసుకోవచ్చు. నేను ఇక్కడ బాక్స్ లాగా చూపిస్తున్నాను. అన్నీ ఈ విధంగా చేసుకొని ఇప్పుడు వీటన్నిటిని ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఒకటి తర్వాత ఒకటి అన్నీ వేసుకోండి. ఈ విధంగా మంట వచ్చేసి మీడియం లో మంట మీద అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి.
ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన వెంటనే తీసుకొని సర్వ్ చేసుకోవటమే. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ నాకు చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు నేను చూపిస్తాను. ఈ వీడియోపై మీ అభిప్రాయం చెప్పండి. మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే నన్ను అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మళ్ళీ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.